హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రముఖ సినీ నటి త్రిష పైన కొన్ని సంచలన వ్యాఖ్యలు ఒక రాజకీయ నాయకుడు చేశాడంటూ కొన్ని వార్తలు వెలువడుతూ ఉన్నాయి. అయితే ఈ రాజకీయ నాయకులు ఎంతసేపు కూడా ఈ చిత్ర పరిశ్రమని ఎందుకు టార్గెట్ చేస్తున్నారు, ఎందుకు ఇలాంటి వ్యాఖ్యలు వస్తున్నాయనే విషయం పైన మనం మరింతగా తెలుసుకోవడానికి మన విశ్లేషకులు శ్రవణ్ కుమార్ గారు మనతో ఉన్నారు. ఇప్పుడు ఆ విషయాలు ఏంటో తెలుసుకుందాం. హలో సార్. హలో. మనము పూర్వం చూసినట్లయితే సినీ నటి త్రిష పైన ఒక సినిమా హీరో ఎంతో భయంకరమైన వ్యాఖ్యలు చేశాడు, అప్పుడు కూడా చాలా వైరల్ అయ్యింది. అలాగే ఇప్పుడు రీసెంట్గా చూస్తే ప్రముఖ రాజకీయ నాయకుడు కూడా త్రిష పైన కొన్ని వ్యాఖ్యలు చేశారంటూ వార్తలు వస్తూ ఉన్నాయి. అసలు ఎందుకు ఈ విధంగా జరుగుతుంది సార్? మా ప్రేక్షకులకు కొంచెం తెలియచేయండి. సినిమా ఫీల్డ్ పెద్ద గ్లామర్ ఫీల్డ్, సెంటర్ ఆఫే కాదు, టోటల్ మొత్తం కూడా అట్రాక్షన్ అదే. అంటే ప్రతి వ్యక్తి కూడా సినిమా రంగం మీదనే ఫోకస్ చేసి ఉంటాడు. ఆ వార్తలు కానీ వాళ్ళ సినిమా రంగాల వాళ్ళ విషయాలు కానీ తెలుసుకోవడానికి ఇష్టపడుతుంటారు. కొందరు అలా చేస్తుంటే కొందరు వాళ్ళని విమర్శించడం ద్వారా ఫేమస్ అవుదానికి ప్రయత్నం చేస్తుంటారు, చీప్ టెక్నిక్ ప్లే చేస్తుంటారు. కోవకు చెందింది ఈనాటి వాక్యాలుగా చూడవచ్చు. అయితే గతంలో కూడా త్రిష మీద రకరకాలైనటువంటి ఆరోపణలు, రకరకాల సార్లు ఏదో రకంగా త్రిష బాధపడేలాంటివంటి ఆరోపణలు రావడం చాలా చూసాం. గతంలో కూడా ఎక్కడో సీక్రెట్ కెమెరా ద్వారా తీసింది త్రిష అంటూ కూడా, సీక్రెట్ కెమెరాలో ఉన్నటువంటి బాత్రూమ్ సీన్లో త్రిష అంటూ కూడా ఒక వీడియో వైరల్ అవ్వడం కూడా మనం చూసాం. సో అప్పుడు కూడా తన ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీసేలా ప్రయత్నం జరిగినా కూడా ఆ వివాదం నుంచి కానీ ఆ పరిస్థితి నుంచి కానీ చాలా ధైర్యంగా బయటపడి, ప్రతికూల పరిస్థితుల్లో అంత నెగిటివ్ పబ్లిసిటీ జరిగినప్పుడు ఆ స్పోర్టివ్గా తీసుకొని తను కృంగిపోకుండా ఒక స్పోర్టివ్నెస్లో బయటకు వచ్చేసి మళ్ళీ యథావిధిగా తన సినిమాల్లో నటిస్తూ అసలు జరగనట్టుగా ఉండి చాలా స్పోర్టివ్గా తీసుకుంది. వాస్తవానికి అక్కడ త్రిషను మెచ్చుకోవాల్సిన విషయం. ఎందుకంటే ఒక ఆకతాయిలు క్రియేట్ చేసినటువంటి ఆ రూమర్ని తాను నిజ జీవితంలో అది, ఎందుకంటే ఒక ఎంత స్త్రీ అయినా ఏ వ్యక్తి అయినా సరే పర్సనల్ లైఫ్ కూడా ఉంటుంది. తన ఒక అన్న, చెల్లి, అక్క, అమ్మ, తాను ఉంటారు. వాళ్ళ ముందర తల తీసుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది. ఇట్లాంటి పరిస్థితులు, ఇలాంటి వార్తలు వచ్చినప్పుడు తాను కృంగిపోతుంటారు. ఆ పరిస్థితులు ఏంటంటే ఈ ఫీల్డ్ మనకు అవసరమా అంటూ కూడా వెనక్కి వెళ్ళిపోవాల్సిన పరిస్థితి కూడా వస్తుంది. చాలా నటీనటులు ఆ విధంగా చేసి ఉన్నటువంటి సందర్భాలు మనకు తెలుసు. ముఖ్యంగా ఇలాంటి వార్తలు వచ్చినప్పుడు ఇక్కడ ఎదుర్కొన్న బాధితురాలైనటువంటి త్రిషకే కాదు, ఈ పరిస్థితులకు నూతనంగా ఇండస్ట్రీకి రాదలుచుకున్నటువంటి స్త్రీల పట్ల కూడా హీరోయిన్గాను క్యారెక్టర్ ఆర్టిస్ట్గా వస్తున్నప్పుడు కూడా అవరోధంగా కనిపిస్తుంది. అంటే ఇక్కడ పేరెంట్స్ కూడా ఏం చేస్తారు, ఫ్యామిలీస్ వాళ్ళు కూడా ఇట్లాంటి నీచమైనటువంటి ఫీల్డ్లోకి నువ్వు వెళ్ళకు, లేదా ఇట్లాంటి వార్తలు వస్తుంటాయి అంటే కొత్త వాళ్ళని ఆటంకపరిచేలా ఉంటుంది. సో ఇట్లాంటి వార్తలు వస్తున్నప్పుడు అది ప్రమాదంగా ఉంటుంది. అలాగే ఈ మధ్యకాలంలో తమిళ నటుడే హీరో కూడా చేశాడు, మన్సూర్ అలీ ఖాన్. ఆయన యాదృచ్ఛికంగా అన్న మాటలు, వాస్తవానికి ఆయనలో చెడు ఉద్దేశం ఏమి లేదు, ఆయన యాదృచ్ఛికంగా మాట్లాడుతూ యథాఫలంగా మాట్లాడుతున్నటువంటి వాక్య. సరే, అది మనసు నొచ్చుకుంది కాబట్టి ఆ తర్వాత క్షమాపణ కూడా చెప్పాడు. ఫస్ట్ చెప్పనన్న తర్వాత కూడా ఆయన యాదృచ్ఛికంగా ఒక మాట అన్నాడు, నేను చాలా సినిమాల్లో విలన్ చేశాను, విలన్ చేస్తున్నప్పుడు వీళ్ళ ఉద్దేశాలు లేకుండా ఈ విలేకరులు కానీ రకరకాల మనుషులు ఒక అడిగే కొంట ప్రశ్నల ద్వారానే కొన్ని వివాదాలు పుట్టుకొస్తాయి. అట్లాంటి తత్వం నుంచి వచ్చిన ప్రశ్నే అది. అక్కడ మన్సూర్ అలీ ఖాన్ ఏమన్నాడంటే, నేను ఎంతోమందిని హీరోయిన్లను కానీ క్యారెక్టర్ ఆర్టిస్టులు కానీ రేప్ చేశాను, కానీ త్రిషని నిన్నటి చిత్రంలో, అంటే అక్కడ అప్పుడు జరుగుతుందంటే ఆ చిత్రం తాలూకు ప్రెస్ మీట్ కాబట్టి ఈ చిత్రంలో త్రిషను చేస్తానేమో అనుకుని మిస్ అయిపోయింది అని ఏదో వాక్యం అన్నాడు. సెటరికల్ కన్నా ఫన్ కోసమో లేదో ఒక త్రిష ఫ్యాన్స్ కానీ లేదా అందరూ కానీ కొంచెం హర్ట్ అయ్యాడు. సరే, హర్ట్ అయిన విషయము తర్వాత ఆయన క్షమాపణ అడగాల్సింది పోయి, క్షమాపణ చెప్పాల్సింది పోయి నేను చెప్పనడం, దాని కోర్టు దాకా వెళ్తే ఆయన పరిష్కారం చేస్తానని చెప్పడం, దాని ద్వారా ఆయన షార్ట్ టెంపర్గా 2-3 వ్యాఖ్యలు చేయడము, త్రిషకు సపోర్టింగ్గా ఉన్నటువంటి హీరోలు అయినటువంటి చిరంజీవి లాంటి వాళ్ళ మీద ఆయన వ్యాఖ్యలు చేయడం, ఆ తర్వాత రియలైజ్ అయిపోయిన తర్వాత తాను పూర్తిగా సారీ చెప్పడం, ఇవన్నీ కూడా మనం చూసినాయి. అది సమసిపోతున్న తరుణంలో మళ్ళీ త్రిష మీద ఒక తమిళనాడు సేలం నియోజకవర్గం చెందినటువంటి వెంకటాచలం, ఏవి చలం అంటారు ఆయన మూలాలు తెలుగు మూలాలే వాస్తవానికి కూడా. సరే, అది మనకు అప్రస్తుతమైనప్పటికీ సేలం రాజకీయ నాయకుడు అయినటువంటి అతను ఉన్నపలంగా యాదృచ్ఛికంగా అన్నాడో ఎందుకు అన్నాడో ఒక వివాదాస్పద వ్యాఖ్య చేశాడు. దాంతో ఆ వాక్యలో అర్థం ఏంటి, మరి త్రిషను ఆ విధంగా వర్ణించడంలో ఆయన ఉద్దేశం ఏంటో అర్థం కాలేదు, కానీ పబ్లిసిటీ కోసమే చేసి ఉండవచ్చు అనేది ఇప్పుడు మనకు అర్థమవుతుంది. ఆయన అలా వాక్యం చేయడంగానే యావత్ తమిళ పరిశ్రమే కాదు, ఫిలిం సంబంధించిన సెట్లు అందరూ కూడా ఒక్కసారిగా ఆయన మీద విమర్శలు చేస్తున్నాడు, దాడి చేస్తున్నారు, అతని మీద కేసు పెట్టాలనే ప్రయత్నం కూడా జరుగుతుంది. తమిళ నడిగరం సంఘం అధ్యక్షుడిగా మన విశాల్ గారు మాట్లాడుతూ, మీరు అభియోగించినటువంటి ఆ విధానం అది కూడా మళ్ళీ తిరిగి నేను స్పష్టంగా అనాలని కూడా నాకు లేదు,
పబ్లిసిటీ కోసం ఇలాంటి నీచానికి దిగజారని అర్థమవుతుంది. ఖచ్చితంగా మేము మీద చర్య తీసుకోవాలని మేము ప్రభుత్వాన్ని కోరుతున్నాం అంటూ కూడా విశాల్ గారు ప్రకటించిన సంగతి నాకు తెలిసిందే. మొత్తం మీద తరచూ ఇట్లా సినిమా హీరోయిన్లని రాజకీయ నాయకులు గతంలో కూడా చూసాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా దివంగత రాజశేఖర రెడ్డి గారుకు ఒక హీరోయిన్తో సంబంధాలు విషయాలు ఉన్నాయని, పెళ్ళయిందంటూ కూడా కొత్త కొత్త కథనాలను క్రియేట్ చేసి సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. అంటే వాస్తవానికి సినిమా పరిశ్రమను రాజకీయ వ్యవస్థను దూరంగా పెట్టి చూడలేని దరిద్రమైనటువంటి సిచ్యువేషన్లో ఇప్పుడు ఉన్నాం మనం. గతంలో బాగా పేరు వచ్చిన వాళ్ళు రియల్ ఎస్టేట్లు మాత్రం సినిమా రంగానికి వచ్చేది. కానీ ఇప్పుడు రాజకీయ నాయకులు కూడా సినిమాలోకి ఇన్వాల్వ్ అవుతున్నారు, నిర్మాణ వ్యవస్థలోకి వస్తున్నారు, లేదా వాళ్ళే హీరోలకు వస్తున్నారు, లేదా వాళ్ళ కథాంశాలను సినిమాగా తీసుకొస్తున్నారు, వాళ్ళ పబ్లిసిటీ కోసం సినీ తారాలు వాడుకుంటున్నారు. తద్వారా సినిమాని రాజకీయాన్ని సమ్మిళితమైపోయి ఇలా రాజకీయ అవసరాల కోసం సినీ కార్మికులను కానీ, సినీ ఆర్టిస్టులు కానీ, సినిమా వర్గాలను కించపరచడం లేదా అవమానంగా మాట్లాడడం. గతంలో చూసాం, రోజా మీద కూడా చాలా రకాలమైనటువంటి ఆరోపణలు చేశారు. అంటే నిజ జీవితంలో వాళ్ళు రాజకీయ నాయకులు అయి ఉండవచ్చు, కానీ వృత్తిపరంగా సినిమా తారాలు ఉండవచ్చు. సినిమాను సినిమా పరంగా చూడాలి, రాజకీయాన్ని రాజకీయంగా చూడాలి. ఈనాటి హీనమైనటువంటి రాజకీయ వ్యవస్థలో వాళ్ళని వ్యక్తిగతంగా విమర్శించేతో పాటు లేని కొన్ని కొత్త క్రియేషన్, అంటే ఇక్కడ ఇప్పుడు నిన్న చెప్పినటువంటి త్రిష విషయంలో కానీ, అంతకుముందు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి హీరోయిన్కి ఇంకొక హీరోయిన్ గారితో జతగడుతూ ఆమెని బెదిరించాడంటూ, ఆమెను ఎత్తుకెళ్లారంటూ ఇవంటి రకరకాల కథనాలు చేశారు. సో ఇవన్నీ కూడా కేవలం రాజకీయ నాయకులు ఎదుటి రాజకీయ నాయకులతోటి ఆ రాజకీయ వ్యవస్థలో పోట్లాడలేక, రాజకీయం ప్రజాక్షేత్రంలో వాళ్ళు పోరాడలేక వాళ్ళని మానసికంగా కుంగదీయాలని చెప్పేసి ఈ విధంగా సినీ పరిశ్రమను అడ్డం పెట్టుకుంటున్నారు. అది మంచి పరిణామం కాదు. ఖచ్చితంగా పేరైతే పబ్లిసిటీ అయితే వస్తుండొచ్చు, కానీ ప్రజల్లోకి అసహ్యభావన ఏర్పడిన తర్వాత వాళ్ళు ప్రజానాయకుడిగా తిరస్కరించబడతారు. తద్వారా వాళ్ళ రాజకీయ జీవితమే క్లోజ్ అవుతుంది. ఈ విషయాన్ని పూర్తిగా అయిపోయిన తర్వాత అర్థమవుతుంది వాళ్ళకు. అప్పటి వరకు జరగాల్సిన నష్టాన్ని కూడా వాళ్ళు చవి చూస్తారు. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే, రాజకీయ నాయకులకు, సినీ వారాలకు, సినీ విమర్శలకు చేయడానికి ఏ విధంగా అర్హత లేదు. ఎలాంటి ప్రయత్నం చేసినా వాళ్ళ రాజకీయ జీవితం క్లోజ్ అవుతుంది. తద్వారా వాళ్ళు రాజకీయ నాయకులు ఎవరైనా సరే, సినిమా పరిశ్రమకు సంబంధించినటువంటి వ్యక్తులు రాజకీయాలు ఉన్నా కూడా వాళ్ళని సినిమా పరిశ్రమలో ఉన్నటువంటి వ్యవస్థల నుండి లోట్లు పాలని కానీ, ఏ విషయాలు కానీ వాళ్ళు ఏలెత్తి చూపేయడం కానీ, లేని కథనాలు కానీ చేయకూడదని నా రిక్వెస్ట్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ.